ఏ ఇండ్లైతే మునిగిపోయినాయో, ఏ ఇండ్లకైతే నీళ్లు వచ్చాయో 6-7 రోజులు చాలా ఇబ్బంది పడితే 10 రోజులు కూడా ఎవ్వరు కూడా మాకు తిండి పెట్టలేదు అనకుండా అందరికీ మార్నింగ్ గాని, మధ్యాహ్నం గాని, సాయంత్రం గాని బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి డిన్నర్ వరకు అరేంజ్ చేశాం. అదే సమయంలో 25 కేజీల బియ్యం, అంతేకాకుండా 1 కేజీ కందిపప్పు, 1 లీటరు పామాయిల్, ఇంకో పక్కన 1 కేజీ చక్కెర ఇవన్నీ అరేంజ్ చేశాం. 2 కేజీలు ఉల్లిపాయలు, 2 కేజీలు పొటాటో కూడా అరేంజ్ చేశాం. ఇవన్నీ అయిన తర్వాత దాతలు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. వాళ్లకు తోచిన విధంగా వారు కూడా ఆదుకున్నారు. ఇంకొక పక్క నేను ఒక పిలిపిచ్చాను, ప్రతి ఒక్కరూ ముందుకు రండి, సహాయం చేయమని కోరితే ఈ రోజుటికే మీరు ఒక్కసారి చూస్తే 350 కోట్ల రూపాయల పైన ఈ వరదల్లో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు, విరాళాలు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇది నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ నేను చూడలేదు. ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చారని నేను ఎప్పుడూ వినలేదు. దీనికి కారణం మీరు ఒకసారి ఆలోచిస్తే ఈ ప్రభుత్వంపై ఉండే నమ్మకం. ఈ రోజు కూడా నేను చూశాను, కొంతమంది నడవలేని వారు కానీ ఒకసారి కలవాలి, ఈ ప్రభుత్వం చేసే పనికి మేం కూడా సహకరించాలి అని స్వచ్ఛందంగా ముందుకొచ్చి వీల్ చైర్లో వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కుటుంబ సభ్యుల సహకారంతో వాళ్ళ అంటే నడవలేకపోయినా వాళ్ళు మోసుకొని వచ్చి డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. నేను అడిగాను, ఇంత శ్రమ తీసుకుంటారు అవసరం అని అడిగితే, కాదు, ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం, మీరు పేదవాళ్ళు ఆదుకుంటున్నారు, మా బాధ్యతగా కూడా మేము ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని స్వచ్ఛందంగా ముందుకొచ్చారంటే ఆ స్ఫూర్తిని చూసినప్పుడు నాకు అదే అనిపించింది. మంచికి ఇంకా స్థానం ఉంది, మంచి చేస్తే సహకారం ఉంటుంది. అదే ఈరోజు నిరూపితమైంది. ఏదైతే నేను చూశాను, ఇప్పటికి కూడా వరదల్లో 10 రోజులు తిరిగిన తర్వాత మా మంత్రివర్గం 10 రోజులు అక్కడే ఉండి ఇంటింటికి వెళ్ళి ఎంత బురదున్నా లెక్క పెట్టుకోకుండా పెద్ద ఎత్తున పోవద్దని నివారించిన ఎన్డీఆర్ఎఫ్ గాని వీళ్ళందరూ ప్రజల్లోకి వెళ్ళారు. అదే మరి మీడియా కూడా చాలా బాగా పనిచేశారు. అదే సమయంలో మా సీనియర్ ఆఫీసర్స్ అందరూ అక్కడే ఉన్నారు, ఆ బురదలోనే పనిచేశారు. ఇది ఒక చరిత్ర. కష్టంలో ఉన్నప్పుడు ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉండే అధినేతలపైనే కాకుండా రాజకీయాల్లో ఉండే ప్రతి ఒక్కరిపైన ఉంటుంది. ఇన్ని ఇబ్బందులు వస్తే ఒక ప్రతిపక్షంగా ఉండే పార్టీ దీన్ని కూడా రాజకీయ విన్యాసాల కోసం ఉపయోగించారు. పైశాచిక ఆనందాన్ని పొందారు. ఈవెన్ వాళ్ళకు కూడా సరైన రిలీఫ్ దొరకకుండా అడ్డుపడే పరిస్థితికి వచ్చారు. ఏది ఏమైనా ఎవరిని కుట్రలు చేసినా, కుతంత్రాలు విన్నా ప్రజలు మాత్రం స్వచ్ఛందంగా ముందుకొచ్చారు.